ఇప్పుడు హామీలు ఏమి ఇవ్వలేకపోయినా. ఎట్లా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉందా? అంతా అంత దొంగ దొంగ పనులు ఉన్నాయి. 6 గ్యారెంటీలు వస్తున్నాయా? రాలే 6 గ్యారెంటీ ఏడొచ్చినాయి. 6 గ్యారెంటీ రాలే ఇంకా. మంచిగా ఫ్రీ బస్సు, 500కి గ్యాసు, 0 బిల్లు కరెంటు. కరెంటు బిల్లు వచ్చింది అన్నారు. కరెంటు బిల్లు వస్తుంది కానీ ఈ 6 గ్యారెంటీలు ఎక్కడిచ్చిన ఆయన ఇవ్వలేదు. ఇక ఆడలో ఫ్రీ బస్ అని పెట్టిండు. ఫ్రీ బస్ ఏంటి పెట్టినది వేస్ట్, అది పెట్టిడు. ఆడలో ఫ్రీ బస్ పెట్టిండు, అట్లా చేసిండు. అది కొన్ని కోట్ల నష్టం అన్నమాట ఫ్రీ బస్సు పెడితే. ఇక గట్టి నడుస్తుంది అంత వ్యవహారం. రైతు బంధు పడ్డా మొన్న? 1 ఎకరానికి పడ్డది రైతు బంధు. ఎట్లా మరి 3-4 సార్లు ఆపేసిండుగా రైతు బంధు? అదే అవి పడితే మరి మనం ఏం చేస్తాం? ఆయన వేస్తే పడు, వేయక ఆయన ఆగిపోయా. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ మొత్తం వేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనే రైతు బంధు కానీ అన్నిటికీ బాగా చేసిన ఆయన. అన్న వాగ్దానాలు కరెక్ట్ చేసిన ఆయన. కానీ ఈయన చేయలేదు. ఏం చెప్తాను ఆయన? మంచిగా మీరు నమ్మి గెలిపించుగా కేసీఆర్ వద్దు రేవంత్ రెడ్డి కావాలని. రేవంత్ రెడ్డి కావాలంటే మాకు అది చేసిండు ఆయన. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు ఇప్పుడు? ఆయన ఏం ప్రభుత్వం వెళ్తాడు ఆయన. ఈ పింఛన్లు వికలాంగులకు 6,000 ఇస్తా, 4,000 ఇస్తున్నాడా? 5 ఉన్నాయి. మంచిగా మహిళలకు 2,500 ఇస్తాను. మహిళలకు 2,500 ఇస్తున్నాడు. అవి బంగారం అన్నాడు, తులం బంగారం. పిల్లలకు స్కూటీలు అన్నాడు. అన్ని వాగ్దానం చేసినవి అన్నీ వేస్టే. ఆయన చేసిన పనులన్నీ వేస్ట్. అకౌంట్ లేదు, అకౌంట్ లేదు. ఇలాంటి ఏం పథకాలు ఇవ్వకుండా మళ్ళీ నేనే ఇంకా 10 సంవత్సరాలు ఉంటా అని చెప్పాను. ఏ ధైర్యంతో చెప్తాండే? ఇక ఆయన ధైర్యం ఏందో మరి. మరి ఎన్నో చెప్తారు ఆయన. ఇక దగ్గర మూడు సంవత్సరాలు అయితే ఉండేది. ఇక 2 సంవత్సరం గ్యాపే ఉంటుంది. 1 సంవత్సరం చెప్తారు ఆయన. ఇక చేయలేడానికి నుంచి కానిపోయినది. ఇక మళ్ళీ బంగారు తెలంగాణ కావాలంటే ఎవరు వస్తేనే బాగుంటుంది? మళ్ళీ కేసీఆర్ ఎత్తే బాగుంటుంది. కానీ కేసీఆర్కు సపోర్ట్ వాళ్ళ కొడుకో దిక్కు, వాళ్ళ అల్లుడో దిక్కు అంతా ఆగమని చెప్తాను. కానీ ఆయన వస్తేనే బాగున్నది. కేసీఆర్ ప్రభుత్వం బాగా చేసిన ఆయన. ఏం పనులు తక్కువ చేసిన ఆయన, అన్నీ బరాబర్ చేసిన ఆయన. మరి బాగా అప్పులు చేసిండు కాళేశ్వరానికి. ఇక అప్పులు మరి ఆయన గట్టి అన్ని చూస్తే మరి అప్పులు కావాలి. ఇక ఆ కాళేశ్వరం ఏంది, ఆయన చేసిన పనులు ఏంది, మన పనులు చేసిండు. అప్పులు అయినది, అప్పులు కట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా పనులు చేసిండు? ఏం పని లేవు. ఆయన రేవంత్ రెడ్డి ఏం పని చేసిండు? ఇప్పుడు ఏం పని చేయరు ఆయన. కాళేశ్వరం నీళ్లు కానీ కాలువలు కానీ ఏమైనా కాలువలు తీసలేదు రేవంత్ రెడ్డి. అటున్న పెద్ద ఇటు కూడా పెట్టలే. ఇప్పుడు అన్ని కేసీఆర్ చేసిన పనులే. తెలంగాణ ఏర్పడక ముందు కరెంటు నీళ్ళ సమస్య ఎట్లా ఉండే? కరెంటు ఏది తెలంగాణ రాకముందు ఆడ అప్పుడు కరెంటు బాగా ఇబ్బంది పెట్టిండు. కేసీఆర్ వచ్చిన కరెంటు బాగానే ఇచ్చిండు. కరెంటు ఆయన వచ్చిన నీళ్లు కానీ కరెంటు కానీ అన్ని బాగానే చేసిండు ఆయన. అంత మంచి చేసిన వ్యక్తిని ఎందుకు కూడా కొట్టారు? కారణం జనం చేసి ఆగం చేసారు. కానీ మళ్ళీ వస్తారా? రేవంత్ రెడ్డి వస్తాడా మళ్ళా? ఏమో రేవంత్ రెడ్డి రావాలంటే చాలా కష్టం. రేవంత్ రెడ్డి రావాలంటే చాలా కష్టం ఉన్నది ఇప్పుడు. ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి. ఎవరికి? రేవంత్ రెడ్డికి ఇంకో ఛాన్స్ ఇస్తే మనం ఒక్కరు ఇద్దరే కాదు. మళ్ళీ రాజ్యం అంతా అనుకుంటే రేవంత్ రెడ్డి వచ్చాడు, లేకపోతే గాలి పోతాడు. ఆయన గెలుతాడు, గెలవలేడు. ఆయన చేసిన పనులు బరాబర్ చేయాలి. వెనక ముందు అయిన మనిషి కానీ బరాబర్ చేస్తే జనానికి అది